ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి గాను ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో, ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అనుకున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు, ఆ పథకాలకు న్యాయం జరిగిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 2025, 2026 అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు న్యాయం జరిగినట్టేనా? అంటే ఏం చెప్తారు? సో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ మూల పడేసింది. సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారు. మేము పలావ్ పెడుతుంటే ఆయన బిర్యానీ పెడతాను చెప్తే జనాలు మోసపోయి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పేటువంటి మాట. మేము పులావ్ పెడుతున్నాము, వాళ్ళేమో బిర్యానీ పెడతా ఉన్నారు, నమ్మి మోసపోయారని చెప్పి. అయితే ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఖచ్చితంగా బడ్జెట్లో మొత్తం సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్లు అనౌన్స్ చేశారో అవన్నీ అమలు చేయడానికి సరిపడా నిధులు కేటాయించారు. ఇక నుంచి మరి ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అనేది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారంటే ఈ బడ్జెట్ కేటాయింపులు చేశారు, కానీ వీటికి నిధులు ఎక్కడ ఉన్నాయని అంటారు రేపటి నుంచి. యాక్చువల్గా ఇంతకుముందు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంత సమతుల్యమైనటువంటి బడ్జెట్, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి టోటల్ కెరీర్ లో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత సమతుల్యత పాటించినటువంటి పరిస్థితి. సంక్షేమానికి, ప్రత్యేకించి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం వీటికి ప్రాధాన్యత ఇచ్చారు. అవును. వైద్యానికి అయితే ఇంకా అసలు ఒకవైపు ఎన్టీఆర్ హెల్త్ ఆరోగ్య దాన్ని కంటిన్యూ చేస్తేనే మళ్ళా బీమాని తీసుకొచ్చారు. సో ఈ కేటాయింపులు చూస్తుంటే సూపర్ సిక్స్ అనేవి అన్ని కూడా అన్నదాత సుఖీభావ్ కానీ, స్త్రీ శక్తికి సంబంధించిన కానీ, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సిలిండర్ పథకం ఆల్రెడీ అమలు చేస్తున్నారు. పెన్షన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనాన్ని అమలు చేయబోతున్నారు. ఈ బడ్జెట్ లో చాలా క్లియర్ గా ప్రవేశపెట్టారు. అలాగే మిగతా స్కీమ్స్ కూడా నిరుద్యోగులకు సంబంధించి అది కూడా మెన్షన్ చేశారు. మత్స్యకారులకి అనౌన్స్ చేశారు, అది మెన్షన్ చేశారు. టోటల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని 3,22,000 కోట్లకి తీసుకెళ్లారు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద అంచనాలతో కూడినటువంటి బడ్జెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే కూడా ఇంకా సుమారుగా 20,000 కోట్ల రూపాయలు పెంచి అంచనాలు ఈ బడ్జెట్ తయారు చేశారు, ఈ వార్షిక బడ్జెట్. ఈ సూపర్ సిక్స్ హామీల్లో మనం తీసుకుంటే కనుక అసలు మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే 3 లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి బడ్జెట్ ఇదే. ఇక ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు ఇస్తానన్నాడు అన్నదాత సుఖీభావ పథకం కింద. దానికి సంబంధించి కేటాయింపులు బడ్జెట్ లో 6,300 కోట్ల రూపాయలు కేటాయించారు. 6,300 కోట్ల రూపాయలు కేటాయించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించడానికి, అంటే తల్లికి వందనం, దీనికోసం 9,407 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ బడ్జెట్ లో. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి ప్రతి పిల్ల తల్లిదండ్రులకు సంబంధించి 15,000 రూపాయలు ప్రతి ఏడాది జమ కాబోతున్నాయి. బడ్జెట్ లో చాలా క్లియర్ గా చూపించారు. అలాగే ఆరోగ్య బీమా, ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా అనేది లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా, ఉన్నవాళ్ళు లేనోళ్ళు లేదు, అందరికీ ఆరోగ్య బీమా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేట్ వైద్యం అందించడానికి 25 లక్షల బీమా సదుపాయం, కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తారు. 25 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. 25 లక్షల రూపాయలు
విలువైనటువంటి వైద్య సదుపాయాన్ని పొందొచ్చు ఈ బీమా ద్వారా. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగుతుంది. దీనికి ఆరోగ్య బీమా పథకం యాడ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆల్రెడీ అందరికి ఫేమస్, అది అందరికి తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిన పథకం. ఈ ఆరోగ్యశ్రీయే ఎన్టీఆర్ వైద్య సేవ. దానికి ఇప్పుడు బీమాని యాడ్ చేశారు. సో దీంతో కార్పొరేట్ వైద్యం అందబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉచిత వైద్యం. ఎప్పటి నుంచో అందరు కలగంటున్నారు, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఉంటే చాలు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా ఈ బడ్జెట్ కనిపిస్తుంది. ఇక చేనేత కుటుంబాలకి ఎన్నికల సమయంలో అనౌన్స్మెంట్ చేశారు. 200 యూనిట్లు విద్యుత్ వరకు కూడా అందించేందుకు దీంట్లో కేటాయింపులు చూపించారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడానికి. తర్వాత మరమగ్గాల మీద ఆధారపడేటువంటి చేనేత కుటుంబాలకి 500 యూనిట్లు, నాయీ బ్రాహ్మణుల సిరులకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి ఈ బడ్జెట్ లో చూపించారు. ఇక చేపల వేటకాలంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సహాయం, వాళ్ళు డీజిల్ వాడుకొని లేదా ఇతరత్ర వాడుకొని 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి అది కూడా చూపించారు. ఇవన్నీ కూడా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనౌన్స్మెంట్స్. ఇక దీపం 2.0 పథకం కింద నిధులు కేటాయింపు జరిగింది. ఆల్రెడీ దాని పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీన్ని మనం క్లియర్ గా ఏమనుకోవచ్చు అంటే, ప్యూర్ గా సంక్షేమానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి సమతుల్యతను పాటిస్తూ చేసినటువంటి ఒక బడ్జెట్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ బడ్జెట్ సంబంధించి ఇప్పుడు ఈ పరిశీలించిన తర్వాత ఇప్పుడు దీని మీద ఎలాంటి కామెంట్స్ వస్తాయి అనేది వెయిట్ చేస్తున్నారు అందరూ. కానీ ఈ బడ్జెట్ ని చూస్తే కనుక చాలా క్లియర్ గా సమతుల్యమైనటువంటి బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో, మాట తప్పని మడమ తిప్పని నేత అని చెప్పేసి ఆయన గురించి ఆయన, ఈ బడ్జెట్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా, ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బాగలేనప్పటికీ ఈ బడ్జెట్ తయారు చేశారు అనుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి 27,000 కోట్ల రూపాయలు సుమారుగా కేటాయించారు. తల్లికి వందనం ఆల్రెడీ నేను చెప్పాను. సో ఈ పథకం కింద మొత్తం చూస్తే కనుక పౌర సరఫరాల శాఖకు, అంటే ఉచిత బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడానికి 3,806 కోట్ల రూపాయలు చేశాడు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ కు, అంటే మంచినీళ్ళ సరఫరాకి 2,800 కోట్ల రూపాయలు. మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి 10 కోట్లు. అంటే మద్యాన్ని తాగొద్దు, మీరు మాదక ద్రవ్యాలను తీసుకోవద్దని చెప్పి ప్రచారం చేయడం కోసం 10 కోట్లు కేటాయించారు. మత్స్యకార భరోసాకి 450 కోట్లు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డొక్కా సీతమ్మ, అంటే 5 రూపాయలకు భోజనం పెడుతున్నారు కదా, ఈ 5 రూపాయలకు భోజనం పెట్టే దాంట్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,486 కోట్లు. అంటే స్కూల్స్ లో కూడా పెడుతున్నారు కదా, స్కూల్స్ లో పెట్టేదానికి కూడా 3,486 కోట్లు కేటాయించారు. ఆదరణ పథకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తొలి రోజుల్లోనే ఆయన మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఆదరణ పథకం చేసుకొచ్చాడు. దానికి ఇప్పుడు 1000 కోట్లు. ఆర్టీజీఎస్ కోసం 101 కోట్లు. అంటే ఆర్టీజీఎస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ కు సంబంధించినటువంటి పరిపాలన రావాలని చెప్పి అంటున్నారు కదా టెక్నాలజీ తోటి. దానికి అవును. పింఛన్లకు సంబంధించి 27,518 కోట్లు కేటాయించారు. అంటే ఈ కేటాయింపులను కనుక గమనిస్తే ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, పింఛన్లు ఉండేటువంటి తీసేస్తారేమో అని. బట్ ఇంత భారీ ఎత్తున కేటాయించిన తర్వాత తీసేసేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు, ఉండదు కూడా. అయితే అంచనా బడ్జెట్ ఇది. ఈ అంచనా బడ్జెట్ ని కనుక మనం వాళ్ళు కనుక రీచ్ కాగలిగితే సక్సెస్ అయినట్టే. రీచ్ కాలేకపోతే మాత్రం మళ్ళీ విపక్షాలకి అస్త్రం ఇచ్చినట్టే అవుతుంది. ఈ బడ్జెట్ ని కనుక యాజ్ గా వీళ్ళు కనుక రీచ్ కాగలిగితే మాత్రం ఇది సమతుల్యమైనటువంటి బడ్జెట్. అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి రెండింటికి ఇది సమతుల్యమైనటువంటి బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 అన్నాడో, ఈ సూపర్ 6 ఖచ్చితంగా నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ద్వారా బౌండరీస్ కొట్టారు. పెవిలియన్ లో ఆయన నిలబడి పెవిలియన్ దాటించారు 6ర్ని.
సో దీంతో విపక్షాలు ఈ బడ్జెట్ చూసిన తర్వాత బహుశా నేను అనుకోవటం విమర్శ చేయడానికి పెద్దగా ఎలాంటి అంశాలు ఉండకపోవచ్చు. బట్ విపక్షాలు అంటేనే లేదా ప్రతిపక్షాలు అంటేనే ఏదో ఒక రకంగా విమర్శించాలి, లేదంటే ఖచ్చితంగా దాంట్లో ఉండే లోపాలను బయటకు తీయాల్సింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దాంట్లో ఏవైనా లోపాలు ఉంటే కేటాయింపుల్లో దానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. కాకపోతే ఈ బడ్జెట్ ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ బడ్జెట్ అని చెప్పి మనం అనుకోవాలి. 2029 రాష్ట్రం విజన్ 2029 అలాగే విజన్ 2047 దిశగా దీన్ని తీసుకెళ్లేటువంటి అడుగులు వేస్తూ ఈ బడ్జెట్ ని చూపించారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ను దాదాపు 46,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ని కూడా చూపించారు. అలాగే అభివృద్ధికి సంబంధించి దానికి కూడా చూపించారు. పోలవరానికి, అమరావతికి, వీటన్నిటికి ఆల్రెడీ రుణాలు తీసుకున్నారు కదా, రుణాలు తీసుకున్నారు. అది ఎలాగో 2026 నాటికి అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తారా లేదా సూపర్ 6 అని, ఆ సందేహాలు ఈ బడ్జెట్ తోటి దాదాపుగా పోయాయి అనుకోవచ్చు. ఆ సందేహాలు ఇక ఉండకపోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ఇంప్లిమెంటేషన్ లో ఎలా చేస్తారనేది చూడాలి. ఇంప్లిమెంటేషన్ ఏంటంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి. పింఛన్లు తగ్గిస్తారనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంత వికలాంగుల పింఛన్లకు సంబంధించి కొన్ని తగ్గించారంటున్నారు. అలాగే రేపు తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనానికి 1 నుంచి 12వ తరగతి వరకు జరిగే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి అందిస్తా ఉంటున్నారు. మరి అవన్నీ ఎలా స్క్రూటినీ చేస్తారు? అందరికీ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి అందరికీ ఇస్తారా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఇస్తారా? ఇవన్నీ కూడా కొంత ఏదన్నా ఉంటే బహుశా ఇంప్లిమెంటేషన్ లో ఏదన్నా విమర్శలు రావచ్చు. కానీ బడ్జెట్ ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సూపర్ 6 అమలు చేసే దిశగానే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.